గౌరవనీయులైన ఉపాధ్యాయులకు మరియు నా తల్లి స్నేహితులందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు కే పాండు. నేను సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్నాను. ఈరోజు మనం వాయు కాలుష్యం, నేల కాలుష్యం, నీటి కాలుష్యం మరియు మానసిక ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. ముందు వీటన్నింటి గురించి తెలుసుకుందాం. గాలిలో హానికరమైన పదార్థాలు ఉండడం వలన జంతువులకు, మానవులకు మరియు మొక్కలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. నదులు, సరస్సులు, సముద్రాలు వంటి నీటి వనరులను కలుషితం చేయడం వల్ల ఆ నీరు వినియోగానికి పనికిరాదు. నేలలో విషపూరిత రసాయనాలు ఉండడం వల్ల అది మొక్కల నాణ్యతను దిగదార్చి మొక్కల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక వ్యక్తి తన సొంత సామర్థ్యాలను గ్రహించి జీవితంలో సాధారణ ఒత్తిళ్లను ఎదుర్కోగల, ఉత్పాదకంగా పనిచేయగల మరియు తన సమాజానికి దోహదపడగల శ్రేయస్సు స్థితి. ముందుగా వాయు కాలుష్యం గురించి తెలుసుకుందాం. వాయు కాలుష్యం అంటే మన వాతావరణంలో ఉన్న గాలి క్షీణిస్తుంది, అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి మరియు పర్యావరణ క్షీణతకు మూల కారణం. వాహనాల నుండి భారీ లోహాలు, పట్టణాల నుండి వర్షపు నీటి ప్రవాహం ద్వారా గనుల నుండి పారే ఆమ్లాలు, ఫ్యాక్టరీలు, విద్యుత్ ప్లాంట్ల నుండి వచ్చే వాయువులు, లారీలు, కార్లు, మోటార్ల నుండి వచ్చే ఎగ్జాస్టిక్ వాయువులు, అగ్నిపర్వతాలు పేలినప్పుడు వెలువడే కణాలు, వాయువులు. ఇటువంటి వాయువుని మనం పీల్చుకోవడం వల్ల మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. తర్వాత నీటి కాలుష్యం గురించి తెలుసుకుందాం. నీటి కాలుష్యం అంటే సాధారణంగా మానవ కార్యకలాపాల ఫలితంగా నీటి వనరులను కలుషితం చేయడం. నదులు, సరస్సులు, సముద్రాలు అన్ని నీటి వనరులే. సహజ వాతావరణంలో కలుషితాలను ప్రవేశపెట్టినప్పుడు నీటి కాలుష్యం ఏర్పడుతుంది. ఉదాహరణకు శుద్ధి చేయని మురుగునీటిలో సహజ కలుషితాలను ప్రవేశపెట్టడం వల్ల అది వ్యవస్థ క్షీణతకు దారితీస్తుంది. దీంతో ఆ నీటిపై ఆధారపడి నివసించే వారికి అనారోగ్య సమస్యలు వస్తాయి. నగరాల్లో వ్యర్థాల కారణంగా మురుగునీరు పడడం పెద్ద సమస్యగా మారుతుంది. ప్రపంచంలో జనాభా పెరిగిపోవడం వల్ల సంస్థలకు వ్యర్థాల నివారణ పెద్ద పెనుభారంగా మారుతుంది. నగరాల్లో మురికివాడలు కూడా చాలా పెరిగిపోతున్నాయి. రసాయనాల్లో చాలా వరకు కాల్షియం, సోడియం, మ్యాంగనీస్ సహజంగా కూడా నీటిలో కలిసి ఉంటాయి. క్రిమి సంహారక మందులతో శుద్ధి చేసిన త్రాగునీటిలో కనిపించే క్లోరోఫారం వంటి ఉప ఉత్పత్తులు, వరద నీటిలో కొట్టుకుపోయే పెట్రోలియం, డీజిల్ ఇంధనాలు, జెట్ ఇంధనాలు వంటి ఉప ఉత్పత్తులు, మనం తీసుకునే త్రాగునీటిలో, వాడుకునే నీటిలో నీటి కాలుష్యం జరగడం వల్ల మనకు నీటి కాలుష్యం ఏర్పడుతుంది. తర్వాత నేల కాలుష్యం వల్ల వృక్ష సంపద తగ్గి పర్యావరణ అసమతుల్యత ఏర్పడుతుంది. జీవజాతుల మధ్య సమగ్రత దెబ్బతింటుంది. ఆహార పదార్థాలు విచ్ఛిన్నమవుతాయి. వాహనాల నుండి భారీ లోహాలు చాలా వస్తున్నాయి. రసాయన ఎరువులు వాడడం తగ్గించి సహజ ఎరువులలో వర్మి కంపోస్ట్ లాంటి ఎరువులను వినియోగించాలి. కలుపు మొక్కల నివారణ, ఔషధాలను నియంత్రించి అవి మొక్కలు పెరగకుండా యాజమాన్య పద్ధతుల్లో మార్పులు తీసుకురావాలి. పారిశ్రామిక ప్రాంతాల్లో బఫర్ జోన్గా వృక్షాలను విడివిడిగా పెంచాలి. రసాయనాలను తొలగించి భూమిలో విడివిడిగా చెట్లను నాటాలి. తర్వాత మానసిక ఆరోగ్యం. అవి మన ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రవర్తన మరియు తన రోజువారీ జీవితంలో ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక మంచి మానసిక ఆరోగ్యంతో ఉన్న వ్యక్తులకు పనిచేయడం, సంబంధాలను కొనసాగించడం మరియు బాధ్యతలను నియంత్రించడం చాలా కష్టంగా మారుతుంది. ప్రమాదకరమైన రసాయనాలు, భూగర్భ జలాలు అన్నీ కలిసిపోతున్నాయి. కొన్ని భారీ లోహాల వల్ల మొక్కల నుండి మనుషులకు, జంతువుల శరీరాల్లోకి బయోమాగ్నిఫికేషన్ జరిగి వ్యాధులు వస్తున్నాయి. జంతువులు చనిపోయి వాటి మాంసం కుళ్ళి రసాయన వాయువులు విడుదలై వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ.